హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రైస్లోకి కొబ్బరి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఇది. కావాల్సిన పదార్థాలు: చింతపండు, ఉప్పు, బెల్లం, పచ్చి కొబ్బరి తురుము 1 కప్ తీసుకున్నాను, ధనియాలు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి. 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకున్నాను, 1 స్పూన్ సాయమినపప్పు వేసుకున్నాను, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. వీటిని వేపుకోవాలి. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ధనియాలు వేసుకుందాం. 1 స్పూన్ ధనియాలు వేసుకున్నాను. అలాగే ఎండుమిర్చి కూడా. వేరేగా కారం వేసుకోం కాబట్టి ఎండుమిర్చి ఒక 7-8 పడతాయి 1 కప్ కొబ్బరికి. చూడండి, వేగిపోయాయి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాం. వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి తీపి ఎక్కువ ఉంటే బెల్లం ఎక్కువ అవసరం లేదు. కొబ్బరి తీపిని బట్టి మనం బెల్లం వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. చూడండి, గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు కొబ్బరి వేసేసుకుందాం. కొబ్బరి వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. రెడీ అయిపోయింది కొబ్బరి పచ్చడి. దీనికి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి. ఇందాక యూజ్ చేసిన ప్యాన్ని మళ్ళీ యూజ్ చేస్తున్నాను. ఆయిల్ కూడా వేయనక్కర్లేదు, అదే సరిపోతుంది. ఇప్పుడు పోపులన్నీ వేసుకుందాం. పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర. వీటిని వేపుకుందాం. ఇప్పుడు దంచుకొని పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకుని నేను చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటాను, ఎందుకంటే ఆకులా ఉంటే తీసేస్తారు కదా. ఇలా అయితే కొద్దిగా అయినా తింటారు, ఇష్టం లేని వాళ్ళు. చూడండి, పోపు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని మనం పచ్చడిలో కలిపేసుకుందాం తాలింపుని. చూడండి, రెడీ అయిపోయింది కొబ్బరి పచ్చడి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. అలాగే దోశ, ఇడ్లీలోకి కూడా తీసుకోవచ్చు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.